రాసుకోవచ్చా? హెడ్డింగ్ ఏంట్రా నాకు అర్థం కాదా? అక్కడ హెడ్డింగ్స్ ఈక్వల్ టు ఎక్కడ ఇదా ఏదన్నా రాయి. అది ప్రాప్స్ కదా, మనం పాస్ చేసే ప్రాప్ అది. అరే శివరామ్, అదిగో ఇప్పుడు చూడు, ఇప్పుడు గిట్ భయంకరంగా ఉపయోగపడింది. ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే ఈ కోడ్ వాడికి షేర్ చేయమన్నా అనుకున్నా. ఎట్లా షేర్ చేస్తుంది? ఇండెక్స్ ఆ 3 ఉండేది, 3 పంపిస్తావు. ఇప్పుడు రియాక్ట్ లో ఎన్ని ఉన్నాయో, సో వాడికి యాప్ డాట్ జేఎస్ఎక్స్ అను యానిమేస్ డాట్ జేఎస్ఎక్స్ ఈ రెండు షేర్ చేయాలి. ఎందుకు వీడియోస్ ఉన్నాయిగా, వీడియో రికార్డెడ్ ఉన్నాయిగా, మీరు చూసుకుంటాను. నేను ఇప్పుడే రికార్డ్ ఇప్పుడు మొదలు పెట్టేది. ఇది ఆల్రెడీ రాసాం కదా పోయినసారి. ఇప్పుడు చూడ అవుట్పుట్ ఇనిషియల్ గా ఆల్ ఉంటుంది. అరే ఎందుకు ఎర్రర్ చెప్పు నాకు. నాకు అసలు ఆల్ కూడా ఉండకూడదు అనుకుంటే ఏం పెట్టవాడా? ఎంటీ స్ట్రింగ్ పెడతా. ఎంటీ స్ట్రింగ్ పెట్టచ్చా? వాచ్డ్ కొట్టు, అన్వాచ్డ్. ఏంటది అన్వాచ్డ్ కొడితే ఏమొస్తుంది చూడు. ఎక్కడో తప్పు రాసావు, కోడికి వెళ్ళు. కాపీ పేస్ట్ లో తప్పు రాసా, ఈ హెడ్డింగ్ తప్పు రాసా. అందుకే అడిగే, హెడ్డింగ్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే ఓకే.